హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీళ్ళే ఈ ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత ధనవంతులైనటువంటి రాసులు. వచ్చేటటువంటి 2026వ సంవత్సరం నుండి 2060 సంవత్సరం వరకు కూడా ఈ రాసుల జీవితంలో అదృష్టం అనేది ఒక వెలగబోతూ ఉంది. ఈ రాసుల వారి యొక్క భాగ్యం, ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం, ద్వాదశ రాసుల్లోని కొన్ని రాసుల వాళ్ళు అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా, ధనవంతులుగా అవ్వబోతూ ఉన్నారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ రాసుల వారి మీద అధికంగా వారికి ప్రసన్నం కాబోతూ ఉంది. ఈ కారణం వలన వచ్చేటటువంటి 2026వ సంవత్సరం నుంచి కూడా 2060 సంవత్సరం వరకు ఈ సమయంలో ఈ రాసుల వారికి అత్యంత యోగదాయకంగా ఉండబోతూ ఉంది. ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం అనేది వీరికి ఎంతో సంతోషకరమైనటువంటి శుభవార్తలైతే వింటారు. ఈ రాసుల వాళ్ళు పెద్ద పెద్ద లాభాలు, ధనలాభాలు, శుభాలు, సుఖాలు, సౌఖ్యాలు అనేవి పొందబోతూ ఉన్నారు. ఈ రాసుల యొక్క జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారబోతూ ఉంది. అయితే అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా అవ్వబోతూ ఉన్నటువంటి ఆ రాసుల వారు ఎవరు? వీరికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వీరి జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఏంటి? ఈ రాసుల వారికి అంతా కూడా శుభమే అనేది ఎలా కలగబోతుంది అనే అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం వలన 2026వ సంవత్సరం నుండి కూడా ఈ రాసుల వారికి ఎంతో యోగదాయకంగా మారబోతుంది. ఈ కారణం వలన వీరి యొక్క జీవితం అనేది మారిపోతుంది. వీరి ఆనందం, సంతోషం అంబరాన్ని అంటుకుంటుంది. ఇక ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క భవిష్యత్తు అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆ కారణం వలనే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క భవిష్యత్తు అనేది ఎలా ఉండబోతుందని ముందుగానే తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఈ గ్రహాల యొక్క ప్రభావం వలనే మన సామాన్యమైనటువంటి జీవితంపై ప్రభావాలు అనేవి చూపుతూ ఉంటాయి. ఏదైనా గ్రహం ఒక దశ మారినప్పుడు రాశుల యొక్క దశ అనేది కూడా నిరంతరం చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కారణం వలనే ఈసారి గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది జరగటం వలన స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి 12 రాసుల్లో కొన్ని రాసుల జీవితంపై అదృష్ట యోగాన్ని ప్రసాదించబోతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం కారణంగా ఈ రాసుల జీవితం అనేది 2026వ సంవత్సరం నుండి కూడా 2060వ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది వీరికి మహా అద్భుతమైనటువంటి సమయంగా మారబోతుంది. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రాసుల వారికి 3 పువ్వులు 6 కాయలుగా వీరి జీవితం అనేది విరజిల్లబోతూ ఉంది. లక్ష్మీదేవి ధనానికి సంబంధించిన దేవతగా చెప్పబడుతుంది. అదేవిధంగా ఎవరి మీదనైతే లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు అనేవి ఉంటాయో వారి యొక్క జీవితంలో సంతోషమే నిండిపోతూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే, ఈ ప్రపంచంలో అందరికీ ఒకే విధంగా జరగదు. ఒకే విధంగా ఎవరు జీవించలేరు. వారు ధనవంతుల లేదా వారు పేదవాళ్ళ అనేది వారి వారి కష్టం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పేదవాడిలా పుట్టినా కూడా అతని యొక్క కృషి కష్టంతో ధనవంతులుగా మారవచ్చు. ఇక కొంతమంది ఇలా కూడా ఉంటారు. వారు ధనవంతులైన పేదవారైన వారి యొక్క మనసులో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక అయితే విపరీతంగా కలిగి ఉంటుంది. దీని కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక విధమైనటువంటి పరివర్తన అనేది చోటు చేసుకుంటుంది. దీని కారణంగానే రాశిచక్రంలోని 12 రాశుల్లో
కొన్ని రాసుల యొక్క జీవితంలో అదృష్టం అనేది పట్టబోతుంది. వీరి జీవితం అనేది ఒక వెలుగు వెలగబోతుంది. ఈ రాసుల వాళ్ళు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు ఈ సమయం నుండి కూడా భాగ్యవంతులుగా మారబోతూ ఉన్నారు. అయితే ఇంతకీ ఆ రాసుల వారు ఎవరు, వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ రాసుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి ఈ సమయంలో వీరికి విశేషంగా ఉండబోతూ ఉన్నాయి. వచ్చేటటువంటి సంవత్సరం అన్నీ కూడా వీరి జీవితం అనేది అద్భుతదాయంగా మారబోతూ ఉంది. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయంలో ఈ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతూ ఉంది. లక్ష్మీదేవి కృప వలన ఈ రాశివారు ఈ సమయం నుండి ఎన్నో రకాల శుభయోగాలను, లాభాలను, ధనయోగాలను పొందబోతూ ఉన్నారు. ఇక ఉద్యోగస్తులకైతే తమ పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లిమెల్లిగా అదంతా కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి సమయం అనేది మీ పక్షాన ఉంది. కాబట్టి ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రమోషన్లు, ప్రశంసలు, మీ వేతనంలో వృద్ధి అనేది ఉంటుంది. బుద్ధిబలంతో మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ధనానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య కూడా దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ వృషభ రాశి వ్యక్తులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క వ్యాపారం ఈ సమయంలో వృద్ధి అనేది చూస్తారు. విదేశాల ఉన్నత విద్య, ఉద్యోగం కోసం కలలు కంటూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో మీ కలలు అనేవి నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృషభ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో 2026వ సంవత్సరం నుండి కూడా 2060వ సంవత్సరం వరకు కూడా ఎంతో అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా వీరి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు. ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉండటం కారణంగా వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది. వీరికి ఈ సమయంలో అన్ని రకాల లాభాలు, ధన లాభాలు, అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా మీకు కలగబోతూ ఉన్నాయి. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలు అనేవి మీ మీద ఉండబోతూ ఉన్నాయి. మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ యొక్క టైంలో ఆ పనులు అనేవి మీరు ప్రారంభించగలుగుతారు. అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. మీ సక్సెస్ని ఎవరూ కూడా ఆపలేరు. ఇక ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఒక్క విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాను. అదేంటంటే మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా ఆ పనులన్నీ మొదలుపెట్టేటప్పుడు లక్ష్మీదేవిని మీరు మనసులో స్మరించుకొని పనులు ప్రారంభించినట్లయితే ఆ పనులు అనేవి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. మీరు మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు మీకు ప్రమోషన్లు ఇస్తారు. శాలరీలు కూడా మీకు ఈ సమయంలో పెరుగుతాయి. ఈ కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి అనేది ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది. అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తూ ఉన్న అన్ని పనులు కూడా పూర్తవుతాయి. అలానే ఎవరైతే ఈ రాశివారి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది ఈ కన్యా రాశి వారి మీద వచ్చేటటువంటి 2026వ సంవత్సరం నుండి 2060వ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు, లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వచ్చేటటువంటి ఈ 2026వ సంవత్సరం నుండి కూడా 2060వ సంవత్సరం వరకు కూడా విశేషమైనటువంటి యోగం అనేది పొందబోతున్నారు.
ఆ చల్లని తల్లి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీకు కలగబోతూ ఉన్నాయి. ఈ కారణం వలన మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైనటువంటి శుభవార్తలు అనేవి వింటారు. అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా మాధుర్యంతో నిండి ఉంటుంది. అలాగే ఆనందంగా సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు. జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. అదేవిధంగా వీరికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. అలాగే ఈ సమయంలో మీకు ఆర్థికంగా వృద్ధి అనేది చూస్తారు. ఈ తులారాశి వాళ్ళు ఈ సమయంలో మీ మాట తీరులో కూడా, మీ వ్యవహారంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. దీని కారణంగా మీకు లాభాలు కలగడంతో పాటుగా కొన్ని నష్టాలు ఏర్పడతాయి. కాబట్టి మీ మాట తీరు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక అలాగే ఈ రాశివారు ఆఫీస్లో మీరు పనుల సమయానికి పూర్తి చేస్తారు. మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతూ ఉన్నాయి. ఇక 2026వ సంవత్సరం నుండి 2060వ సంవత్సరం వరకు ఈ సమయంలో ఏ పనులు చేసినా కూడా అందులో ఆలోచించి చేయాలి. అదృష్టం అనేది మీ పక్షాన ఉంది. కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా పనులు అనేవి ధర్మంతో పూర్తి చేయండి. విజయం అనేది మీ సొంతమవుతుంది. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు. అలాగే తదుపరి రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృప వలన మీ జీవితం అనేది అత్యంత భాగ్యవంతంగా మారబోతూ ఉంది. వచ్చేటటువంటి 2026వ సంవత్సరం నుండి 2060వ సంవత్సరం వరకు కూడా అత్యంత భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు. లక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి కృప దృష్టి మీ మీద ఈ సమయంలో ఉండబోతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ధనానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా దూరమైపోతాయి. ఈ సమయం మీకు ఎంతో ఉపయోగకరంగా మారబోతూ ఉంది. ముఖ్యంగా పని ప్రదేశంలో అపారమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ధనానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు మీకు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన ధనానికి, డబ్బుకు సంబంధించినటువంటి అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో ఈ రాశివారికి అన్ని రకాలుగా కూడా లాభాలు, ధనలాభాలు కలుగుతాయి. డబ్బులు సంపాదించుకోవడంలో అనేక మార్గాలు మీకు ఎదురవుతాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయవంతమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తారు. ఈ సమయంలో మీకు 4 వైపుల నుండి ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సింహరాశి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయంలో ఉద్యోగాల్లో పదోన్నతులు, అలాగే వేతన వృద్ధి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో పెద్ద పెద్ద లాభాలు గడిస్తారు. ఈ సమయం అనేది మీకు ఎంతో యోగదాయకంగా ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. లక్ష్మీదేవి యొక్క చలన చూపు వలన ఈ రాశి వాళ్ళు అపారమైనటువంటి ధన సంపాదనను పొందుతారు. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం పొందాలనుకుంటున్నారో వారి యొక్క ఉద్యోగ కోరిక, అలాగే వ్యాపార కోరిక నెరవేరుతాయి. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్షాల వలన వీరి జీవితం అనేది వచ్చేటటువంటి సంవత్సరాల్లో ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది. వీరి జీవితంలో భాగ్యవంతులుగా, సంపన్నులుగా వర్ధిల్లుతారు. లక్ష్మీదేవి యొక్క చలన చూపు వలన ఆర్థికంగా వృద్ధి అనేది పెరుగుతుంది. ఆదాయానికి సంబంధించినటువంటి తలుపులు తెరుచుకుంటాయి. ఈ కుంభరాశి వ్యాపారస్తులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు చక్కటి లాభాల రూపంలో తిరిగి వస్తాయి. దీని కారణంగా వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగవుతుంది. సుఖ సంతోషాలు అనేవి వీరి చుట్టూ తిరుగుతాయి. ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. పని ప్రదేశంలో మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారం అందుతుంది. శాలరీలు పెరుగుతాయి. ప్రమోషన్లు అందుకుంటారు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితం ఆనందంగా మారుతుంది. అప్పులన్నీ తీర్చేస్తారు. డబ్బులు తిరిగి వస్తాయి. అలాగే కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. లక్ష్మీదేవి కృప వలన వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. విలువైన బంగారు ఆభరణాలను, వాహనాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ప్రాపర్టీస్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఈ కుంభరాశి జాతకులకు లక్ష్మీదేవి అపారమైనటువంటి కృపా కటాక్షాల వలన వీరి జీవితం అనేది ధనవంతులుగా వర్ధిల్లబోతూ ఉన్నారు. చూశారు కదండి, ఈ రాసుల వాళ్ళే వచ్చేటటువంటి 2026వ సంవత్సరం నుండి 2060వ సంవత్సరం వరకు కూడా అత్యంత ధనవంతులయ్యేది వీళ్ళే. అలాగే పైన చెప్పిన రాసుల వాళ్ళందరూ కూడా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. మీరు చేసే పనుల్లో విజయాలు లభించి మీకు ధనప్రాప్తి కలుగుతుంది. ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించి కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం పఠించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా తామర ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే అది మీకు రాజయోగాల్ని ఇస్తుంది. శుక్రవారం నాడు అమ్మవారికి పాలు పంచదారతో చేసిన పరమాన్నం లేదా పాలకోవా వంటి తెల్లటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టండి. సువాసన వెదజల్లే పువ్వులంటే అమ్మవారికి ప్రీతి. మీరు మల్లెపూలు లేదా తెల్లటి తామర పూలతో అమ్మవారిని పూజించడం మీకు చాలా శుభప్రదం. లక్ష్మీదేవి పూజల వలన ఖర్చులు అదుపులోకి వచ్చి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అలాగే అమ్మవారి ఆరాధన వలన వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. అలాగే మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ఆకర్షణ శక్తి పెరుగుతాయి. ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి అయి నమః అనే మంత్రాన్ని స్ఫటికమాలతో 108 సార్లు జపించడం చాలా మంచిది. శుక్రవారం నాడు తెల్లటి వస్తువులు అంటే బియ్యం, పంచదార, పెరుగు దానం చేయటం కూడా చాలా మంచిది. అలాగే శుక్రవారం నాడు ఆవుకి అరటిపండ్లు లేదా నానబెట్టిన శనగలు తినిపించడం వలన మీ సంపద వృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవి గోమాతలో నివసిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మీరు ఇంటిని, పూజ గదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రంగా ఉంటే శుక్రబలం తగ్గి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. స్త్రీలను గౌరవించడం ఈ రాసుల వారికి ప్రధానమైన విజయ సూత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.